వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు చేపడతారు. ఆయన 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు అయిన తొలి రోజుల్లో నీరబ్ కుమార్ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేశారు. ఆయన హయాంలో ఇచ్చిన ఉత్తర్వులు, జారీ అయిన నోటీసులు వివాదాస్పదమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు నీరబ్ పై ఒక బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నీరబ్ ను హెచ్ఎండిఏ నుంచి వెంటనే బదిలీ చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పనితీరు కూడా పారదర్శకంగా లేకపోవడం వల్ల కీలక పోస్టులలో ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏం బాగాలేదు. అలాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ను చంద్రబాబు నాయుడు ఏరి కోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.